నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. ఈరోజు పొద్దున్న ఉదయమే టీవీ పెట్టగానే మనం ఇదివరకులో ఒక ఎపిసోడ్ చేశాము హైడ్రా లాస్ట్ వీక్. చూస్తుంటే హైదరాబాద్లో హైడ్రా హడావుడి పొద్దున్న 4 గంటల నుంచి స్టార్ట్ చేసి ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ని కంప్లీట్గా సమూలంగా కూల్చివేయడం జరిగింది. దీని పూర్వపురాలు ఎలా ఉన్నాయంటే, ఒక 4 రోజుల క్రితం దీని మీద మినిస్టర్ గారు కంప్లైంట్ చేయడం, దాని మీద వాళ్ళు చూసి కూల్చివేయమని చెప్పి ఉత్తర్వులు ఇవ్వడం అదంతా జరిగింది. అందులో ఇది ఏంటంటే, మామూలుగా ఇట్లాంటివన్నీను వారాంతానికి కోర్టులు సెలవులు ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళు స్టే ఆర్డర్ తెచ్చుకోకుండా ఉన్నప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది గవర్నమెంట్ దాని యొక్క ఇది చూపించుకోవడం కోసమని. ఇది ఒక విధంగా మనం ఇదివరకు అనుకున్నట్టు ఈ చెరువు అంటే హైదరాబాద్ అని ఇందాకన్నాను, బట్ తెలంగాణ మొత్తంగా ఈ చెరువులు కుంటలు వీటన్నిటిని ఆక్యుపేషన్లు చేయడము ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాము. చాలా మటుకు మరి హిమయత్ సాగర్ గండిపేట ఈ పర్యావరణ ప్రాంతంలో ఎన్నో రిసార్ట్స్ వచ్చాయి, తర్వాత ఎన్నో కాలేజెస్ వెలిసాయి. అట్లాగే మనం ఇక్కడ హైదరాబాద్లో సికింద్రాబాద్లో కూర్చుంటే ఎంతో వాటిని కబ్జా చేసి, అంటే దాంట్లో తరతమ భేదం లేదు. రూలింగ్ పార్టీలో వాళ్ళు ఉన్నారు, అపోజిషన్ పార్టీలో ఉన్నారు. పెద్ద పెద్ద బడా నాయకుల యొక్క ఇన్వాల్వ్మెంట్ మీరు చెప్పినట్టు ఉంది. దాని ప్రకారమే మరి ప్రభుత్వం కొమ్ము కాసినప్పుడు వరకు దాన్ని జాగ్రత్తగానే ఉన్నారు. బట్ ఇప్పుడు ప్రస్తుత రెజీమ్లో, కాంగ్రెస్ రెజీమ్లో మటుకు దీని మీద చాలా ఉక్కుపాదం మోపినట్టు కనబడుతోంది. అసలు అంటే అవకాశం కూడా ఇవ్వకుండా మరి ఎంతో అంటే ఆస్తి నష్టం అయితే జరిగి ఉంటుంది. మరి అక్కడ ఉన్న ఫర్నిచర్ కానీ లేకపోతే మిగిలినవి కానీ వాటిని కూడా తీసుకోవడానికి టైం ఇచ్చారో లేదో అనే సంగతి తెలియదు. ఇటువంటి కార్యక్రమాన్ని కంటిన్యూస్గా చేసి మొత్తం ప్రక్షాళన చేస్తే ఒక విధంగా మనకి ఏంటంటే తాగునీటి అవసరాలకు సరిపడ్డ వీటినన్నింటినీ సంరక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ కేసీఆర్ గారు కూడాను ఇదివరకులో ఒక ఇది చెప్పారు, ఎక్కడెక్కడైతే ఈ వనరులు ఉన్నాయో వాటిలోకి ఈవెన్ కృష్ణా గోదావరి జలాల వాటర్ను కూడా పంప్ చేసి మనం రిజర్వాయర్స్ కింద మనం పెట్టుకుంటే పెరుగుతున్న జనాభాకు అవసరంగా ఇప్పుడు మనకేంటంటే 3 హైదరాబాదు, సికింద్రాబాదు, హైటెక్ సిటీ, ఇప్పుడు 4వ సిటీ కూడా వస్తుంది. ఇండస్ట్రీ చుట్టూరా పెరుగుతోంది. సో ఈ తాగునీటి అవసరాలు అయితే చాలానే ఉంటాయి. దీని మీద స్పెసిఫిక్గా ఈరోజు ఎన్ కన్వెన్షన్ మీద జరిగినటువంటి ఈ కూల్చివేత మీద మీ యొక్క స్పందన? ఇది చాలా అప్రిషియబుల్ యాక్షన్ రేవంత్ రెడ్డి గారిది. ఇన్ఫ్యాక్ట్ నేను ఇండివిజువల్గా ఆయన క్రెడిట్ ఇస్తాను పార్టీ కన్నా. ఎందుకనంటే కాంగ్రెస్ ఎప్పటి నుంచో పాలనలో ఉంది, ఇది కొత్త కాదు కాంగ్రెస్ పాలన. కాంగ్రెస్ పాలనలోనే ఇవి ఎక్కువగా ఈ రకమైనటువంటి కబ్జాలు, ఆక్రమణలు జాస్తిగా జరిగిందే. వాళ్ళు ప్రొటెక్షన్ కూడా వాళ్ళదే, ప్రొటెక్షన్ ఇచ్చినటువంటి లీడర్స్ కూడా ఎక్కువ మంది వాళ్ళే. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా చేసిందని అంటే నేను అనుకోను. ఇది కేవలం రేవంత్ రెడ్డి గారు చొరవతో జరిగినటువంటి అంశం. ఒకటి, ఇది ఒక ఇంకా ఫర్దర్గా యాక్షన్ తీసుకోవటానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అంటే కొన్ని ఐకానిక్ అందాం. ఐ మీన్ ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వయలేషన్స్ ఐకానిక్ ఎట్లా ఫిగర్ ఐకానిక్, ఆయన కాస్త స్టేచర్ అది ఉంది యాజ్ ఎ ఫిలిం యాక్టర్. ఎంక్రోచ్మెంట్ కూడా ఐకానిక్. ఎందుకంటే సిటీ లోపల చెరువును ఆక్రమించి ఓ పెద్ద కన్వెన్షన్ హాల్ను కట్టి అది పెద్ద హైలీ యూటిలైజ్డ్ బై ఆల్ మల్టీనేషనల్స్, ఎవ్రీబడి. సో ఇట్స్ ఎ నోన్ థింగ్. దానిని డిమాలిష్ చేయడం ద్వారా గవర్నమెంట్ తప్పకుండా ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించింది, మేము ఎవళ్లను స్పేర్ చేయము. సో ఇప్పుడు ఇంకెవరు కూడా పెద్దగా మాట్లాడరు. ఇంకో ఫామ్ హౌస్కి మీదకి పోయినా, ఇంకో దాని మీదకి పోయినా, దేని మీదకి పోయినా కానీ అదే పోయింది, ఇంక ఇదేంది అన్నటువంటి ఆ ఫీలింగ్ అయితే ఒకటి వస్తుంది. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అర్జున్ రావు గారు మున్సిపల్ కమిషనర్గా ఉండేవాడు హైదరాబాద్.
అది బాగా కంజెస్టెడ్గా ఉందని అబీట్స్ టు నాంపల్లి రోడ్లో కొట్టేయాల్సి వచ్చింది. సో వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ముందు ఎన్టీ రామారావు గారి ఇంటి ముందున్న ప్రహరీ గోడను కొట్టేశారు. మిగిలినవన్నీ కొట్టేయటం మొదలెడితే ఎవడు పోయి అడిగినా నాదే కొట్టేశారు, ఇంకా మిగిలినది ఏందని చెప్తూ ఉండేవాడు ఆయన. సో ఇంకా దాని గురించి అడిగేవాడెవడు లేకుండా పోయినాడు. సో ఆ పీరియడ్లో బాగా అది వైడన్ చేశారు. అది వైడన్ చేయటం, ఆ నెహ్రూ సర్కిల్ చిన్నది చేయటం, కాస్త అబిట్స్ టు కోటి రూట్ కాస్త వైడన్ అయింది అప్పట్లో. సో ఇది టాక్టిక్ కూడా. బేసిక్గా పెద్దవాడిని ప్రామినెంట్ ఫెలోను టార్గెట్ చేసేస్తే అది వైలేషన్ ఉంటేనే, వైలేషన్ లేకుండా ఎవరు చేస్తారు, కానీ కట్టడమే తప్పు కదా. కట్టడం తప్పు. కట్టిన దాన్ని అదో టెంపరీ అని చెప్పుకొని కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నారు. టెంపరీ స్ట్రక్చర్, ఇది పర్మనెంట్ స్ట్రక్చర్ కాదు. సరే నడిచినంతకాలం నడిచింది, దాని మీద ఏమే లాస్ అయితే ఉండదు. ఎప్పుడో ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా రికవర్ అయి ఉంటుంది. అదేం పెద్ద ఇష్యూ కాదు వాళ్ళకు. ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి ఉన్నది. సో 20 ఏళ్లలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడో వచ్చేసి ఉంటుంది. సో ఫైనాన్షియల్గా ఇట్స్ నాట్ ఏ బ్యాడ్ డీల్ ఫర్ ది పర్సన్ హూ డిడ్ ఇట్. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఇంపార్టెంట్ మెసేజ్ అయితే పోయింది. దీన్ని ఫర్దర్గా చేసి అన్ని చెరువులను ముందు రక్షించుకోవటం. ఐ మీన్ డిమాలిషన్ ఈజ్ చిన్న పోర్షను, ఆ పైన ఏందనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని మళ్ళీ ఎట్లా ప్రిజర్వ్ చేసుకుంటావు, మళ్ళీ ఇంకో ఎంక్రోచ్మెంట్ రాకుండా ఎట్లా చూస్తావు, ఎంక్రోచ్మెంట్లు రాకుండా అన్నిటినీ ఎట్లా రక్షించుకుంటావు. దీనికి కొంత సివిల్ సొసైటీ బాధ్యత కూడా ఉంది. సివిల్ సొసైటీ నాకేమింది అన్నట్టు పట్టకుండా ఉంటే ఇదిగో ఇదే జరుగుతుంది. 60 ఏళ్ల నుంచి జరిగిన కబ్జాలంతా ఎప్పుడో ఒకడు వచ్చి నేను చేస్తానంటే కొంతవరకు సక్సెస్ అవుతాడు, ఎక్కడో చోట ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది. రెండోది, ఇది చేశాడు అంటే హైకమాండ్ అప్రూవల్తో చేస్తున్నా, అప్రూవల్ లేకుండా చేస్తున్నా కానీ ఒక డెసిషన్కి అయితే వచ్చాడు. ఇవి చేయటంలో ఎవరు చెప్పినా విన్ను అనేటటువంటి డెసిషన్కి వచ్చాడు. అది మంచిదే. సో ఇది హైదరాబాద్కు మంచి జరుగుతుందని ఆశిద్దాం. ఒకవేళ ఇదే కనుక పంతా కొనసాగి అన్నిటినీ తీసేసి ట్యాంక్ బండు పరివాహక ప్రాంతాలు అన్ని చెరువులకు వెనక నుంచి ఉండేటటువంటి ఫుల్ ట్యాంక్ లెవెల్ అన్నిటినీ పరిరక్షించుకొని వాటిలో యాక్చువల్గా లాట్ ఆఫ్ చెట్లు పెంచవచ్చు. అది మంచిది కూడా. బాగా తుమ్మ చెట్లు కనుక బ్రాడ్కాస్ట్ చేసి పెంచుకోగలిగితే వచ్చే వరద కూడా కొంతవరకు ఇదవుతుంది. చెరువులన్నీ బాగుండి డ్రైనేజ్ సిస్టమ్ సరిగా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడో మనకు హైదరాబాద్లోనే ఐ థింక్ 15 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం ట్యాంక్ బండ్ నుంచి వచ్చే నాలా పొంగి పెద్ద ఎత్తున అంతా ఇది గాంధీనగరు, దోమలగూడ ఏరియాలో అంతా ఇదైపోయి హెలికాప్టర్లు వాటిలో వచ్చారు. ఇప్పుడు ఏంది వన్ ఆఫ్ ది రీజన్స్, వైస్రాయ్ హోటల్ కట్టినప్పుడు వాడు ఆక్యుపై చేశాడు. అందువల్ల నేరో అయిపోయింది. పెద్ద ఎత్తున దాని మీద అప్పుడు పబ్లిక్ రియాక్షన్ ఏరియాలో వచ్చింది. కానీ ఆ పైన డై డౌన్ అయిపోయింది. ఏమి జరగలేదు, అదేమి తొలగింపు ఏమి జరగలేదు, నాకు తెలిసి జరగలేదు. అది అట్లాగే ఉండింది, ఆక్రమించుకున్నటువంటి పోర్షన్. సో అవన్నీ కూడా ఇప్పుడు ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. నాలాలను వైడన్ చేయాలి, ఫ్రీ పాత్వేస్ని పెట్టాలి. మూసీ నది ప్రక్షాళనలో ఒకటి మెయిన్ దీని కింద అతను పెట్టుకున్నాడు. ఇవన్నీ చేయగలిగితే హైదరాబాద్ చక్కగా నగరం అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ బెంగళూరు లాంటి నగరాలకు హైదరాబాద్ కెన్ సెట్ అన్ ఎగ్జాంపుల్. బికాస్ కంపేర్ టు హైదరాబాద్, బెంగళూరులో ఇంకా చెరువులు ఎక్కువ చెరువులు ఉన్నటువంటి బెంగళూరులో ఇదే ప్రాబ్లం దే ఆర్ ఆల్సో ఫేసింగ్. ఇక్కడ నేను ఎఫెక్టివ్గా చేసుకుని చూపెట్టగలిగితే ఇది మిగిలిన ప్రాంతాలకు కూడా కనువిప్పయ్యేటటువంటి అవకాశం ఉంది. అప్రిషియేట్ అయితే చేయాలి. ఎందుకంటే చాలా మొండి ధైర్యం లేనిది ఇటువంటి వాటిల్లో దిగి ముందుకు పోవటం అనేది జరిగే పని కాదు. తరాతమా భేదం లేకుండా చేయకపోతే ఇది ఎక్కడో చోట బ్రేక్ పడిపోతుంది. సో ఇప్పుడు ఇది మొదలెట్టి దీంట్లో సక్సెస్ అయినాడు కాబట్టి ఇంకా తరాతమా భేదం లేకుండానే ముందుకు వెళ్ళిపోతాడని అనుకుంటున్నాను. మేబీ ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని మొత్తం అంతా క్లీనప్ చేస్తే సిటీకి మంచిది, ఓ మంచి ఎగ్జాంపుల్ సెట్ అయినట్టు అవుతుంది. ఆయన స్టేచర్ కూడా పెరుగుతుంది. పొలిటికల్గా సీఎం స్టేచరు తప్పకుండా చాలా పెరుగుతుంది హైదరాబాద్ సిటీలో, దాంట్లో ఏమి డౌట్ లేదు. యాజ్ ఎ లీడర్ అదే మీరు చెప్పినట్టు ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవ్వాలి. తరతమ భేదాలు లేకుండా మొత్తం అన్నిటికీ ముందుకు పోవాలి. ఈ యజ్ఞంలో ప్రజలు కూడాను గవర్నమెంట్ దృష్టి కూడాను వాళ్ళు కంప్లైంట్ చేయడానికి ఒక పోర్టల్ లాంటిది పెడితే వాళ్ళు చేస్తే గవర్నమెంట్ దృష్టికి కూడా ఇవన్నీ వస్తే ఒక ఈ టర్మ్లోనే అలాంటివన్నీ జరిగితే బాగుంటుందని ఆశిద్దాం. నమస్కారం.